హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి నా డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను చేసుకున్న పనులైతే ఈ వీడియోలో చూపిస్తాను. అలాగని వీడియో అంతసేపు ఉండదు, 4 మినిట్స్లో అయిపోద్ది. సింపుల్గా నా డే రొటీన్ అయితే చూపిస్తాను చూడండి. మార్నింగే లేచి స్టవ్ అది క్లీన్ చేసుకొని ఇప్పుడైతే పిల్లలకి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. సేమియాతో ఎప్పుడు ఉప్మా పాయసం ఇలా చేస్తాం కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. ముందుకైతే స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని సేమియాని వేయించుకోవాలి. సేమియాని వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దాన్ని ఉడికించుకొని ఇలా ఆ నీళ్ళని వంపేసి దాన్ని ఫ్రెష్ వాటర్తో ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇది చాలామంది ట్రై చేసే ఉంటారు. నేను ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుని ఈరోజైతే కుదిరింది చేస్తున్నాను. తర్వాత మళ్ళీ కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 ఎగ్స్ వరకు ఇలా ఉప్పు కారం కలిపేసి వేయించుకుంటున్నాను, ఫ్రైడ్ రైస్కి వేయించినట్టు. ఇది సేమియాను ఎగ్ అనమాట. నేను ఇంతవరకు చేయలేదు, ఎప్పుడో చేద్దాం అనుకుంటున్నా కానీ తింటారా పిల్లలని ట్రై చేయలేదు. ఆ ఎగ్ ఉడికిపోయిన తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న ఈ సేమియాని కూడా దీనిలో వేసేసుకోవాలి. 2 మినిట్స్ అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ వరకు కారం కూడా వేస్తున్నాను, కొంచెం స్పైసీగా ఉండాలని. కారం కూడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు కూడా వేస్తున్నాను. పిల్లలకి చెప్పాను మీకు ఈరోజు సేమియాతో డిఫరెంట్గా చేసి పెడతానని. వాళ్ళైతే ఉప్మానా పాయసమా అని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అది కాదు, అది ఎప్పుడు తినేదే కదా అని ఇలా అయితే చేస్తున్నాను. సేమియా ఎగ్ కనుక నచ్చిందని పిల్లలు చెప్తే వాళ్ళు ఎప్పుడన్నా నూడిల్స్ కావాలని అడిగితే ఇది చేసి పెడదామని ఇంకా అనుకున్నాను. మధ్యలో మ్యాగీ కానీ ఇది కానీ చేసి పెడదాము, బయట నుంచి ఇంకా తేయకూడదని డిసైడ్ అయ్యాను. ఇదైతే అయిపోయింది. పిల్లలు ఇంకా ఫ్రెష్ అవుతున్నారు. కర్రీ కోసం అయితే ఇలా దోసకాయ కట్ చేసుకుంటున్నాను, పప్పు దోసకాయ వండుదామని. దోసకాయ అనగానే మా పిల్లలకి అసలు నచ్చదు. అది పప్పు ఉట్టిదే వండమంటారు, టమాటా వేసి లేదంటే ఆకుకూర ఏదైనా వేసి. ఇలా దోసకాయ వేస్తే ఇష్టపడరు వాళ్ళు. ఈ మధ్య ఏందమ్మా దోసకాయలు ఎక్కువ తీసుకొస్తున్నాడు నాన్న, దోసకాయ వండుతున్నాం అంటున్నారు. దోసకాయ తింటే మంచిది, అది కూడా అలవాటు చేసుకోండి అని ఇది మధ్యలో అయితే ఇది వండుతున్నాను అనమాట. పప్పు పొయ్యి మీద పెట్టేసి ఇంకా మా పాపకైతే టిఫిన్ పెట్టేస్తున్నాను. తిన్న తర్వాత ఎలా ఉందో చెప్పు, ఎప్పుడన్నా కావాలన్నప్పుడు ఇలా చేసి పెడతానని చెప్పాను. సరే అంది, నాకు పెడతానంటుంది. నాకు ఇప్పుడు వద్దులే, నువ్వు చెప్పు ఎలా ఉందంటే తనకు నచ్చింది. ఇలా ఏదైనా కొత్తగా చేసినప్పుడు పిల్లల దగ్గరే కూర్చుంటాను, వాళ్ళు ఏం చెప్తారా నచ్చిందా లేదని. తనకైతే నచ్చింది. ఇంకా మా బాబు ఫ్రెష్ అవ్వలేదు, ఈలోపు పప్పు తాలింపేద్దామని ఇటు వచ్చి పప్పు అయితే రుబ్బి తాలింపేసేస్తున్నాను. పప్పు కూడా రెడీ అయిపోయింది. ఈరోజు క్యారేజ్ కట్టే పని లేదు, మా ఊరు వెళ్ళే పని ఉంది. ఇంకా నేను వాళ్ళ నాన్న అయితే బయలుదేరాం మా ఊరు వెళ్ళటానికి. ఇది హాలిడేస్లో తీసిన వీడియో కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు వర్కులు రాసుకోమండి 1 అవర్లో వచ్చేస్తామని మేమైతే బయలుదేరాము. ఇంకా 1 అవర్లో వచ్చేసాము అక్కడ పని చూసుకొని. లంచ్ టైం అయిపోయింది ఆల్రెడీ. పిల్లలకి అన్నం పెడతా అంటే మేము తినేసామమ్మా అని చెప్పారు. ఇంకా నేను వాళ్ళ నాన్న తినడం కోసం ఇప్పుడైతే ఆమ్లెట్ వేస్తున్నాను. మీరు వేసుకున్నారా అంటే వేసుకున్నాం అని చెప్పారు. ఇదొకటి మాత్రం మా పిల్లలు బాగా నేర్చుకున్నారనమాట. దోశలు వేయటం ఇలా ఆమ్లెట్ వేయటం పర్ఫెక్ట్గా వేస్తారు. మాకు అడిగినా వేసిస్తారు. ఇప్పుడైతే అన్నం తింటున్నాము. లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని ఇంకా ఈవినింగ్ పని అయితే స్టార్ట్ అయిపోయింది. వంటగదిలో పని 1 అవర్ 2 అవర్స్లో చేసేయచ్చు అని అంటూ ఉంటారు కొంతమంది. 1 అవర్ 2 అవర్లో కూరగాయలు కట్ చేసుకుంటాం, అవన్నీ క్లీన్ చేసుకోవటమే కుదరదు. చేసిన పని చేసినట్టే ఉంటుంది, అయినా ఇంకా పని కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది. నైట్కి డిన్నర్ కోసం బియ్యం అయితే కడిగి పెడుతున్నాను. పప్పు ఉంది కాబట్టి పప్పు సరిపోయిద్ది. బియ్యం కడిగి పెట్టేసి ఒక పక్కన షింక్లో ఉన్న గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. ఈ గిన్నెలు మాత్రం ఎప్పుడు ఉంటాయి, 24 గంటలు ఉంటూనే ఉంటాయి. ఫాస్ట్గా గిన్నెలు అయితే కడిగేసాను. వంటగదిలో ఉండలేకపోతున్నాను, చాలా వేడిగా ఉంది కదా, వెంటనే ఫ్రెష్ అయిపోవాలి. ఓ పక్కన అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసి నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఈ ఊరు నుంచి తీసుకొచ్చిన ఆకుకూర అనమాట. ఊరికి ఎప్పుడు వెళ్ళినా ఆకుకూరలు మాత్రం తప్పకుండా తెచ్చుకుంటాను, అక్కడ ఫ్రెష్గా ఉంటాయి, ఎక్కువ కూడా వస్తుంది. ఇది ఒక్కొక్క కట్ వచ్చి 10 రూపీస్కి వచ్చింది. మెయిన్ ఏంటంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా తోటలో తీసిస్తారు, అందుకే ఎప్పుడు వెళ్ళినా తెచ్చుకుంటాను. ఆకలిగా లేదులే అని కొంచెం పాలు తాగుదామని పాలైతే కలుపుకుంటున్నాను. ఈ పాలల్లో పొడి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇది పిల్లల కోసం చేశాను, వాళ్ళేం తాగట్లేదు, ఇంకా నేనే అప్పుడప్పుడు వేసుకుంటున్నాను. ఇదండి నా డే రొటీన్.